తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న పన్నీర్ సెల్వం పాలనపై పట్టు కోసం ప్రయత్నిస్తున్నారు. ఆ క్రమంలో భాగంగా ఈ రోజు సెక్రటేరియట్కు వెళ్లి పలు శాఖలపై సమీక్ష చేపట్టనున్నారు సెల్వం. మరోవైపు గవర్నర్ పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు శశికళ. అన్నాడీఎంకే నేత తంబిదురైతో కలిసి ఈ రోజు ఢిల్లీ వెళ్తున్న శశికళ భర్త నటరాజన్ అక్కడ కేంద్ర పెద్దలతో లాబియింగ్ ప్రయత్నాలు ముమ్మరం చేయనున్నారు. క్షణక్షణానికి రాష్ట్రంలో రాజకీయం మారుతూ ఉండడంతో క్యాంపు రాజకీయం కొనసాగిస్తూనే ఎమ్మెల్యేలు గోడ దూకకుండా చర్యలు తీసుకుంటోంది శశికళ వర్గం. మరోవైపు గవర్నర్పై కోర్టుకు వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి. గోల్డెన్ బే రిసార్ట్స్ కేంద్రంగా తమిళనాట రాజకీయం రంజుగా సాగుతోంది. తనను పిలిచి ప్రమాణ స్వీకారం చేయిస్తారని ఎదురుచూస్తూనే గవర్నర్పై విమర్శల జల్లు కురిపిస్తున్నారు శశికళ. తద్వారా ఒత్తిడి తెచ్చే యత్నం చేస్తున్నారు. రిసార్ట్లో ఎమ్మెల్యేలతో వరుసగా రెండో రోజు సమావేశమైన శశికళ అంతా ఒక్కటిగా ఉంటూ పార్టీని రక్షించుకోవాలని మరోసారి పిలుపునిచ్చారు. అంతేకాదు రిసార్ట్ వద్దే మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యేలతో బహిరంగ బల ప్రదర్శన చేయించారు. తనకు పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ఖచ్చితంగా సీఎం పీఠమెక్కుతానంటూ ధీమా కనబర్చారు. శశికళ వర్సెస్ సెల్వం ఎపిసోడ్ చూస్తున్న డీఎంకే తమిళనాడు రాజకీయ పరిస్థితుల్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. అధికార పార్టీలో చీలికల ద్వారా లబ్ధి పొందాలని చూస్తోంది. ఇందులో భాగంగానే డీఎంకే హైలెవెల్ వర్కింగ్ కమిటీ సమావేశం కానుంది. ఈ సాయంత్రం 5 గంటలకు చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కీలక నేతలతో భేటీ అవుతారు స్టాలిన్. ప్రస్తుతం అసెంబ్లీలో డీఎంకేకి 89 మంది సభ్యులు ఉన్నారు. మిత్రపక్షం కాంగ్రెస్ కు 8 మంది సభ్యులు ఉన్నారు. అంటే సభలో డీఎంకే కూటమి బలం 97. దీన్ని దృష్టిలో ఉంచుకున్నారో ఏమో కానీ భవిష్యత్తులో తమదే అధికారమంటూ స్టాలిన్ 2 రోజుల క్రితం కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇవాల్టి సమావేశానికి ఎనలేని ప్రాధాన్యత ఏర్పడింది. తమిళనాడు రాజకీయ పరిణామాలపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి దినకర్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. దినకర్, చెప్పండి, ఈ రోజు రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి తమిళనాడులో? గవర్నర్ కాల్ కోసం వెయిట్ చేస్తున్న శశికళ ఇంకా ఆయన పిలిచేంత వరకు ఓపికతో సహనంతో ఎదురు చూస్తానని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడే పోయస్ గార్డెన్ దగ్గర ఉన్నాం మనం. ఇక్కడ అందుతున్న సమాచారం మేరకు అదే పార్టీలో ఉన్నటువంటి కొద్దిమంది నాయకులు చెబుతున్న మేరకు కూడా ఈరోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో గవర్నర్ నుంచి కాల్ వస్తుందని చెప్పి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. శశికళ కూడా గవర్నర్ను కలవడానికి 3 గంటలకు వెళ్తారని కూడా వస్తున్నటువంటి సమాచారం. అయితే ఓవైపు గవర్నర్ కలవడానికి అపాయింట్మెంట్లు రెడీ చేసుకుంటూనే మరోవైపు తన వర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా శశికళ కాపాడుకుంటున్నారు. వాళ్ళలో ఒక భరోసా ఇస్తున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే గత 2 రోజులుగా ఆవిడ నేరుగా రిసార్ట్స్కి వెళ్ళి ఇక్కడి నుంచి ప్రతిరోజు దాదాపు 200 కిలోమీటర్ల పాటు అప్ అండ్ డౌన్ చేస్తూ కూడా వెళ్ళి ఎమ్మెల్యేలను కలవడం, అక్కడ కలిసినటువంటి ఎమ్మెల్యేలందరికీ కూడా పార్టీకి ద్రోహం చేసిన వారు వెంట వెళ్తారా, లేకపోతే అమ్మ చివరి మాటలైనటువంటి పార్టీని కాపాడుకోవాలనే లక్ష్యం కోసం నాతో ఉంటారా, నేను సింహం లాంటి దాన్ని, నన్ను ఎవరు ఏమీ చేయలేరంటూ పార్టీ ఉన్నటువంటి ఎమ్మెల్యేల్లో హుషారు నింపే ప్రయత్నం చేశారు. అలాగే ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా తనతోనే ఉన్నారని చెప్పే ప్రయత్నాన్ని ప్రొజెక్ట్ చేసి అక్కడ సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. అయితే సంఖ్యపరంగా మాత్రం 129 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్తున్నారు. అయితే అందుతున్నటువంటి సమాచారం వరకు అయితే వాళ్ళ దగ్గర అనధికారికంగా 114 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారని చెప్తున్నారు. అయితే ఈరోజు మధ్యాహ్నం హైకోర్టులో ప్రభుత్వం ఒక నివేదిక ఇవ్వనుంది. ఎందుకంటే గత శుక్రవారం మద్రాసు హైకోర్టు కోరడం జరిగింది. ఎమ్మెల్యేలు మిస్సింగ్ అయినటువంటి కేసు పైన విచారించి ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారన్న దానికి సంబంధించి పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలన్న చెప్పిన నేపథ్యంలో శశికళ వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నటువంటి క్యాంపుల్లోకి వెళ్ళినటువంటి రెవెన్యూ పోలీస్ అధికారులు
ఒక పూర్తి స్థాయి సమాచారం తీసుకున్నారు. దాన్ని మద్రాస్ హైకోర్టుకి కాసేపట్లో సమర్పించబోతున్నారు. ఇది ఉత్కంఠ రేపుతుంది అని చెప్పవచ్చు. ఎందుకంటే ఎమ్మెల్యేలు హైకోర్టుకు ఎంతమంది ఉన్నారన్న దానికి హైకోర్టుకు చెప్పేదాన్ని బట్టి శశికళ వర్గం యొక్క బలాబలాలు తెలిసిపోతాయి. వీళ్ళు చెప్తున్నట్టు 114 మంది ఉన్నారా, లేకపోతే ముందు నుంచి వాదిస్తున్నట్టుగా 129 మంది ఎమ్మెల్యేలు ఉన్నారా అన్నది మాత్రం మరి కాసేపట్లో లెక్క తేలే అవకాశం ఉంది. గవర్నర్ పిలుపు కోసం వెయిట్ చేస్తున్న శశికళకు మనకి ఇప్పుడు అందుతున్న సమాచారం వరకు ఈరోజు మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్యలో ప్రాంతంలో ఆవిడకి గవర్నర్ను కలిసే అవకాశం ఉంది. గవర్నర్ నుంచి పిలుపు వచ్చే అవకాశం ఉందని కూడా మనకు పోయస్ గార్డెన్ నుంచి వస్తున్నటువంటి సమాచారం. మరొక వైపు ఓ పన్నీర్సెల్వం మాత్రం అదే ఉత్సాహంతో పనిచేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఆయన ఎంపీలు అతని వైపు వెళ్తున్నా కానీ ఎమ్మెల్యేలు కేవలం 7 మంది వరకు మాత్రమే పరిమితం కావడం పట్ల లోపం ఎక్కడుందన్న దానికి సంబంధించి తన దగ్గరకు వచ్చినటువంటి సీనియర్ నేతలతోనూ ఎంపీలతో కూడా చర్చిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గత మంగళవారం ప్రకటన చేసినటువంటి పన్నీర్సెల్వం జయలలిత సమాధి దగ్గర ఆ రోజు నుంచి సచివాలయంకి వెళ్ళలేదు. ఆయన ఈరోజు సచివాలయానికి వెళ్తున్నారు. అక్కడ జరుగుతున్నటువంటి అడ్మినిస్ట్రేషన్ పాలనాపరమైనటువంటి నిర్ణయాలు కొన్ని తీసుకుంటున్నారు. ఇప్పటికే సచివాలయంకి సంబంధించినటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో డీజీపీని అలాగే సిఎస్ని కూడా పిలుచుకొని ఇంటి దగ్గరే సమీక్షలు చేస్తున్నారు. అయితే నిన్న మీడియా అడిగినటువంటి ప్రశ్నకు బదులుగానే ఈరోజు నేను సచివాలయంకి వెళ్తున్నాను, అక్కడ పాలనాపరమైనటువంటి విధానాలను పరిశీలిస్తాను, కొన్ని సమీక్షలు కూడా ఉన్నాయి కనుక అటు వెళ్తున్నానని చెప్పారు. అయితే మంత్రులు ఎవరు కూడా వెళ్ళలేదు. ఆయన వైపు ఉన్నటువంటిది ఇద్దరు మంత్రులు, ఒకరు బెంజమిన్, మరొకరు వచ్చి లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎడ్యుకేషన్ మినిస్టర్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరూ కూడా వెళ్ళే అవకాశం కూడా ఉందని భావించవచ్చు. ఇంకా గవర్నర్ గత వారం రోజులుగా గవర్నర్ కీలకంగా ఉన్నారు. ఆయన నుంచి ఎలాంటి ఈ డెవలప్మెంట్స్ అంటే ఆయన తీసుకునే నిర్ణయం వేచి చూసే ధోరణిలో ఉన్నారు. ఒకవైపు న్యాయ నిపుణుల సలహాలను తీసుకుంటూ కూడా గవర్నర్ భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలనే ప్రయత్నంలోనే ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. ఇప్పటికే